హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇల్లు ఇల్లాలు పిల్లలు నిజంగా ఈ శ్రీవల్లిని చూస్తుంటే ఎప్పుడు పట్టుబడుతుందా, దీని పట్టు ఎవరు పడతారా, ఎలా పడతారా అని చెప్పేసి చాలామంది కూడా ఆతృతగా చూస్తూ ఉన్నారు. అయినా ఏదో ఒక విధంగా ఎస్కేప్ అయిపోతూ ఉంది. మరి ఈసారి మాత్రం ఎస్కేప్ అయ్యే ఛాన్స్ అయితే డైరెక్టర్ గారు ఇవ్వలేదేమో. మరి వల్లి క్యారెక్టర్ని ఎలా వీళ్ళు క్లోజ్ చేయబోతున్నారా అనేది చూడాల్సి ఉంది. కానీ మంచితనం అనేది కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటుంది కదా, ఎలాంటి వారినైనా క్షమించేస్తూ ఉంటుంది. మరి వల్లిని క్షమించారా లేకపోతే లేదా అనేది ఈ రోజైతే చూసేద్దాం. ఇక వల్లి అయితే అక్కడి నుంచి ఆ ఏజెంట్ దగ్గర నుంచి అదే నర్మదా చూసేసిందనే కంగారులో పరిగెత్తుకుంటూ ఇంటికైతే వచ్చేస్తుంది. వచ్చేసి ఇక నా వేదవతి అయితే చూస్తూ ఉంటుంది బట్టలారేస్తూ. సో ఇక వల్లి అయితే పరిగెత్తుకుంటూ ఆయాసంగా వచ్చేసి అమ్మో బాబోయ్ తప్పించుకున్నాను, ఆ నర్మదా నన్ను కానీ చూసేస్తుంటే నా పరిస్థితి ఏమైపోయిండేదా, అసలు నేను కానీ పట్టుబడి ఉంటే ఈరోజు నా పని అయిపోయిండేది అని చెప్పేసి చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఆయాస పడుతూ ఉండగానే ఇక వేదవతి వచ్చేసి ఏంటి ఈ వల్లి ఏంది ఇంత టెన్షన్ పడుతుంది, ఎక్కడికి వెళ్ళేసి వచ్చింది, ఏం జరిగింది అని చెప్పి అలా చూస్తూ ఉండిపోయింది. ఇక వల్లి వెనకాలే నర్మదా రావడం కూడా చూసిందనమాట. ఇక నర్మదా కూడా కోపంగా వచ్చేసరికి ఇక వల్లి అయితే అమ్మో నా వెనకాలే నర్మదా వచ్చేసింది, ఇక దీని కళ్ళ ముందు కానీ నేను కానీ కనిపించానంటే 1,00,000 ప్రశ్నలతో నన్ను చంపేస్తుంది అని త్వరగా పరిగెత్తుకుంటూ నర్మదాని చూసి లోపలికి వెళ్ళిపోయి చీర మార్చేసుకుంటుంది అనమాట. వేదవతికి అర్థం కాదు ఏంటి వల్లి ఇలాగా చేస్తూ ఉంది, అనవసరంగా ఎందుకింత కంగారు పడుతుంది అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ సరే చూస్తుంటుంది అసలు ఏం జరుగుతుందో చూద్దామని. ఇక నర్మద వెళ్ళి లోపలికి వెళ్ళేసరికి ఇక మన వల్లి అయితే చీర మార్చేసుకొని తొందరగా కిచెన్లోకి పరిగిస్తుంది. ఇక నర్మద వచ్చేసి ఏంటి ఇంత కంగారు పడుతుందంటే ఏదో నిజంగానే చేస్తుంది అని అర్థమయ్యి సరే కిచెన్లోకి వెళ్ళి అక్క అని పిలవగానే ఏంటి నర్మదా, ఏంటి టీ కావాలా, కాఫీ కావాలా అని చెప్పగానే కాదు నిజం కావాలి అనగాని నిజమా, నిజమేంటక్క, నిజమేంటి నర్మదా అనగానే అదే నువ్వు ఇప్పుడే కదా బయట నుంచి వచ్చావు, సో ఇతని ఏజెంట్ ఫోటో చూపించి ఇతని నీకు తెలుసా అని అడుగుతుంది. తెలుసు అని చెప్పగానే మళ్ళీ కంగారు పడిపోయి అమ్మో తెలుసు అని చెప్పేసరి ఇప్పుడు ఎట్లా తప్పించుకోవాలని ఆలోచిస్తుంది. ఇక నర్మదా వచ్చేసి అలా చూస్తూ నువ్వు ఇప్పుడే కదా బయట నుంచి పరిగెత్తుకుంటూ వచ్చావు, ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు అని చెప్పగానే నేను అసలు బయటికే వెళ్ళలేదు, చూడు ఈ చీరతో ఎవరైనా బయటికి వెళ్ళేసి వస్తారా, నేను ఇంట్లోనే ఉన్నాను, నిజమా అక్క అంటే అవును నేను నిజమే చెప్తున్నాను నర్మదా, నేను ఎక్కడికే వెళ్ళలేదు, నేనెందుకు బయటికి వెళ్ళేసి వస్తాను, నాకేం పని ఉంటుంది, అయినా ఇతన్ని ఎక్కడ చూసావక్క అనగానే అది సాగర్ మరిది ఆ ఫంక్షన్లో అతని కోసం వచ్చాడు కదా, సాగర్ మరిది ఫ్రెండే కదా ఇతను, అలా నాకు తెలుసు. ఓహో నిజమేనా అక్క, నీకు అంతకు మించి ఇతను తెలీదా, ఇతను ఏజెంట్, సాగర్కి ఉద్యోగం ఇచ్చిన ఏజెంట్ ఇతనేనంటే ఓ ఈ దొంగ సచ్చినోడు వీడేనా, వీడి వల్లే కదా ఇంత పెద్ద గొడవ జరిగింది మన ఇంట్లో, ఓ అవునా నాకు ఇప్పటి వరకు తెలియదు అని చెప్పగానే ఇక నర్మదా వచ్చేసి ఓహో నీ పని ఇలా పట్టాలి, ఎట్లా చెప్పాలి, ఒక్కటి కూడా నిజమే చెప్పవు అన్నట్టుగా చూస్తూ ఓహో అవునక్క నీకు అస్సలు తెలియదు కదా, ఇతన్ని నువ్వు ఎప్పుడూ చూడలేదు కదా, ఓన్లీ ఫంక్షన్లోనే చూసావు కదా అంటే అవును నర్మదా నిజంగానే నువ్వు అని చెప్పగానే ఇక నర్మదా వచ్చేసి అక్క నిజంగానే చెప్తున్నావా లేకపోతే అబద్ధం చెప్తున్నావా, విశ్వాని అలాగే అమూల్యాన్ని కలిపింది కూడా నువ్వే కదా, అలాగే ప్రేమ విషయంలో కూడా నువ్వే కదా తప్పు చేసావు అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవన్నీ పెట్టింది నువ్వే కదా అనగానే అదేంటి ప్రేమ నువ్వు అలా అంటున్నావు, ఎప్పుడూ నువ్వు నన్నే అనుమానిస్తూ ఉంటావు, అసలు నేను ఎంత మంచిదానో తెలుసా, నాకేం తెలియదు వీటి అన్నిటి గురించి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఓహో అవునా సరే అక్క కాఫీ ఇవ్వగానే సరే నర్మదా అని చెప్పి కాఫీ కలిపించేసరికి అక్కడ ప్రేమకి ఫోన్ చేసి ఆ ఫోన్ని పక్కన పెట్టేస్తుంది అనమాట. అంటే దాంట్లో ప్రేమ ఇప్పుడు ఆ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఈ మాట అన్ని వింటూ ఉంటుంది. ఇక ఆ ఫోన్ ఆన్ చేసి ఆ కిచెన్లోనే పెట్టేసి టీ తాగుతూ అక్క ప్రేమ విషయంలో నువ్వు ఏమీ చేయలేదా అక్క, విశ్వాకి అలాగే ప్రేమ తన గురించి ఏమీ తెలియకపోయినా, విశ్వ గురించి ఏమీ తెలియకపోయినా ప్రేమే ఇదంతా చేసిందని నువ్వే కదా చెప్పావంటే నేనేం చెప్పలేదు, ఆ ప్రేమకే మన ఇంటి మీద నమ్మకం లేక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సహాయం చేసింది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అలాగే సాగర్ ఉద్యోగ విషయం కూడా మావయ్య గారికి చెప్పింది నువ్వేని నాకైతే అనిపిస్తుంది అనగానే నేనెందుకు చెప్తాను, అవన్నీ నేనేం చెప్పలేదు అసలుకి ప్రేమనే చేస్తుంటుందేమో ఇదంతా అని చెప్పేసి అంటూ ఉండగానే ప్రేమకు అర్థం కాదు
ఏంటి ఫోన్ చేసి ఈ అక్క నా చేత ఈ వల్లి చేత ఇవన్నీ చెప్పిస్తూ ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక సరే అని చెప్పేసి నర్మదా కావాలని ఇదంతా చేసిందన్న విషయం తెలియదనమాట తనకి. ఇక సరే అక్క టీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ ఫోన్ అక్కడే పెట్టేసి. ఇక దీంతో ఎలాగ మనము చెయ్యాలని చెప్పేసి త్వరగా ప్రేమ దగ్గరికి వెళ్ళి, ప్రేమ ప్రేమ ఫోన్ కట్ చేయకంటే, ఏంటక్క ఎందుకు ఆ వల్లి చేత అనవసరంగా మళ్ళీ నన్ను అనిపిస్తూ ఉన్నావు, దానికి బుద్ధే లేదు కదంటే, నువ్వు ఏం కట్ చేయకు, వింటూ ఉండు ఏం జరుగుతుందో, నువ్వు రికార్డ్ చెయ్యి ఈ ఫోన్ కాల్ని, ఇప్పటి వరకు ఆధారాలు లేకుండా ఉండబట్టే కదా అది వల్లెక్క ఇన్ని కథలు పడుతూ ఉంది మన దగ్గర, అందుకే రికార్డ్ చేసి పెట్టు అని చెప్పగానే సరే అని చెప్పి రికార్డు స్టార్ట్ చేశారనమాట. అప్పుడే వేదవతి కూడా నర్మదా కిచెన్లో నుంచి వెళ్ళడం చూసి, ఏంటి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, అయినా అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అని చెప్పి వేదవతి కూడా వెళ్ళి అక్కడ నిలబడి చూస్తుందనమాట కిచెన్లోకి వెళ్ళేదానికి. అప్పుడే ఏం చేసింది మన వల్లి వాళ్ళ అమ్మకి కాల్ చేసింది. అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా, ఏంటి మన కూతురైతే వెళ్ళిపోయింది త్వరగా పరిగెత్తుకుంటూ, ఆ ఇంట్లో ఏం జరిగిందో ఏంటో, నర్మదా ఏం చేసిందో ఏంటో, ఇంకా ఫోనే చేయట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. అప్పుడే వాళ్ళ నాన్న వచ్చేసి అంటే పండగ చేసుకొని ఏదో పాట పాడుతూ ఉంటాడనమాట. ఇక దాంతో, ఏంటయ్యా పండగ చేసుకునేది, నీకు చెప్పానా లేదా ఈ ఇడ్లీ కొట్టు పెట్టద్దని, ఈ ఇడ్లీ కొట్టు పెట్టిన ప్రతిసారి కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, అయినా కానీ ఇప్పుడు తను పరిగెత్తుకుంటూ వెళ్ళింది కదా, ఆ నర్మద కామ్గా ఉంటుందా, ఏదో ఒక సీన్ క్రియేట్ చేసింది కదా, అనవసరంగా నా కూతురికి అన్ని కష్టాలు పెడతా ఉంటావు అని చెప్పగానే, అదేం కాదులేవే మన కూతురు చాలా తెలివైన అమ్మాయే కదా, ఎట్లా కూడా తప్పించుకుంటుందిలే అని చెప్పి అంటూ ఉండగానే ఫోన్ చేసేసారు వల్లి. ఇక నూరేళ్ళమ్మ, ఏంటి ఏం జరిగింది, నర్మదా నిన్నేమన్నా ఇబ్బంది పెట్టిందంటే, లేదమ్మా వచ్చి నన్ను చాలా రకాలుగా అడిగింది, ఇతన్ని నీకు తెలుసా, అలాగే ప్రేమ విషయము, అలాగే ఆ విశ్వగాడి విషయము, ఇవన్నీ అడిగింది, సాగర్ విషయం, కానీ నేను చాలా తెలివిగా తప్పించుకున్నానమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా నాకు చాలా భయం వేస్తుందమ్మా అనగానే, ఇక వేదవతి వెళ్ళిపోతున్న ఆవిడ ఏదో మామూలుగా మాట్లాడుకుంటుందిలని వెళ్ళిపోతున్న ఆవిడ వచ్చేసి ఇక మన వల్లి చెప్పిన మాటకి అక్కడే ఆగిపోయింది. ఏం చెప్తుందంటే, అమ్మ నాకు చాలా భయం వేస్తుంది, నువ్వేమో అక్కడి నుంచి నీకేమీ కాదులే, నువ్వు ధైర్యంగా ఉండని నువ్వేమో ధైర్యం చెప్తావు, కానీ నేను చేసిన పనులన్నీ నాకు తెలుసు కదా, ఆ విశ్వాన్ని అమూల్యాన్ని కలిపింది నేనే అన్న విషయం మా అత్తయ్యకి మా మామయ్యకి కానీ తెలిసిననుకో నన్ను చంపేస్తారే, అలాగే మా మామయ్య గారికి సాగర్ మరిది గారి విషయం చెప్పింది కూడా నేనే అని తెలిస్తే ఆ నర్మద అలాగే ఆ ప్రేమ ఇద్దరు కూడా నన్ను చంపేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి పెళ్ళయ్యే టైంకి అమూల్యాని పెళ్లి కూతురు బట్టల్లో అంటే ఇంటి నుంచి పంపించేసింది నేనే అని తెలిసిన, అలాగే ఆ విశ్వాన్ని ప్రేమించమని చెప్పింది నేనే అని తెలిసిన, మా అత్తయ్యకి మా మావయ్యకి ఇంకా నన్ను ఏమన్నా ఉంచుతారా, నా కాపురం కూలిపోద్దే, వీటన్నిటిని ఆలోచిస్తూ నేను ఇక్కడ ఉండాలంటే చాలా భయం వేస్తుంది అని చెప్తూ ఉండగానే ఇక అంతా వేదవతి వినేసి షాక్ అయిపోద్ది. ఏంది వల్లి ఇదంతా చేసిందా, దీని మీద మేము ఇన్ని రోజులు ఇంత ప్రేమను పెట్టుకొని నా ఇద్దరు కోడల్ని కూడా నేను నమ్మకుండా దీన్ని ఇంత మంచిదేనని అనుకుంటూ ఉంటే ఇదంతా చేసింది అని చెప్పేసి షాక్ అయిపోతుంది అనమాట. ఇక ఈ మాటలన్నీ వినేసి వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళ అమ్మతో చెప్తుంటుంది, అమ్మ నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇవన్నీ ఎట్లా అంటే, నువ్వేం కాదులే, నీకేమీ నేనేం కానివ్వను, సో నేను చెప్పినట్టు నువ్వు చెయ్యని చెప్పి ఏదో ఒక తొక్కలో సలహాలన్నీ ఇస్తూ ఉంటుంది కదా, అలా సలహాలు ఇస్తుంటుంది. ఇక నర్మద అలాగే ప్రేమ కూడా అక్కడ వింటూ ఫోన్లో ఇక వాళ్ళిద్దరు కూడా రక్తం మరిగిపోతుంటుంది. అక్క నేను ఫోన్ కట్ చేసేస్తాను అనగానే, ఉండు ఉండు అని చెప్పేసి, నువ్వు ఫోన్ కట్ చేయకు, దాని సంగతి ఎలాగైనా మనం చూడాలి, ఇప్పటి వరకు దాని ఆటలన్నీ ఆడింది, కానీ ఇక మీదట దాని ఆటలు కొనసాగవు, దాన్ని ఎలాగైనా కానీ దాన్ని అందరం ముందు మనం నిలబెట్టాలి అని చెప్పేసి వీళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారనమాట. ఇక అక్కడ ఫోన్ కాల్ కట్ అయిపోతుంది. వేదవతి వచ్చి ఆలోచించుకుంటూ వెళ్తుంది. వాళ్ళ మావయ్య గారు, చూడు అందరి కోడళ్ళ కంటే నా వల్లియే మంచి కోడలు, ఇట్లాంటి అమ్మాయి అందరినీ దగ్గరకు చేరుస్తుంది కానీ ఎప్పుడు విడగొట్టదని వాళ్ళ ఆయన అందరి ముందు పొగడ్డము, అలాగే ఈమె చక్కగా తనని కూతురులాగా చూసుకుంటూ జడలు వేయడం, ఇవన్నీ ఆలోచించుకొని ఇలాంటి దాన్ని నేను నమ్మానా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా, అక్క నేను ఎలాగైనా దాన్ని ఇప్పుడే వెళ్ళి చంప పగలగొట్టేసి దాన్ని అందరి ముందుకు ఈడ్చుకొని వస్తానని చెప్పి ప్రేమ వెళ్తుంటే నర్మద వచ్చి ఆపుతుంది అనమాట. ఏంటక్క ప్రతిసారి నువ్వు నేను వెళ్ళి దాన్ని సంగతి చెప్దామన్న ప్రతిసారి నువ్వు నన్ను ఆపేస్తూనే ఉంటావు అంటే, ప్రేమ ప్లీజ్ ప్రేమ, ఇది ఒక్కసారికి నా మాట విను, ఎందుకంటే ఇప్పుడు దానిని ఏదన్నా చేశామనుకో ఆధారాలు సరిగ్గా లేవు, ఇక అది ఎలాగోలా తప్పించేసుకుంటుంది, ఇంతకాలం కష్టపడిందంతా పోతుంది, దాన్ని పకడ్బందీగా మనం పట్టించాలి, ఇక చూసుకో దానికి టార్చర్ అంటే చూపిద్దాం, 3 స్టేజెస్లో దాన్ని టార్చర్ చేసి ఎలాగైనా ఇంకొక
4, 5 రోజుల్లో శ్రీరామనవమి ఉంది కదా! అప్పుడు దాని ముక్కు, కాళ్ళు, చేతులు కట్టేసి మరి దాన్ని సంగతి అందరి ముందు బయట పెడతాము అని చెప్పేసి 3 స్టేజెస్‌లో మనం ఎలా టార్చర్ చేయాలంటే దానంతట అదే వచ్చి నిజం చెప్పేటట్టు చేయాలి. లేదు అనంటే ఆ పాపం బావగారు చందు బావగారు ఎంత మంచివారో తెలుసు కదా! ఆయన బాధపడకుండా సున్నితంగా మనం దీన్ని డీల్ చేయాలి. అలాగే మామయ్య గారికి కూడా బాగాలేదు కాబట్టి ఆయనని కూడా కోప్పడకుండా ఆయన ఇబ్బంది పడకుండా మనం చేయాలని చెప్పగానే ఇక సరే అని చెప్పి ప్రేమ కామ్‌గా అయిపోద్ది. ఇక వేదవతి వచ్చేసి సరే అమూల్య చదువుకుంటున్న టైంకి తన దగ్గరికి వెళ్ళి అమూల్య నేనొక విషయం అడుగుతాను నాకు చెప్తావా అంటే చెప్తానమ్మా అని చెప్పేసి తన మీద ప్రమాణం చేపించుకొని నిజం చెప్పు నువ్వు విశ్వాన్ని ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి కారణము ఎవరు అని చెప్పగానే తను కామ్గా ఉంటుంది. సరే చెప్పమ్మా పర్వాలేదు అని చెప్పగానే ఇక వల్లియే కదా ఇదంతా చేసిందని చెప్పగానే అవునమ్మా నన్ను క్షమించమ్మా అంతా వదినే చేసింది అని చెప్పి అమూల్య మొత్తం నిజం చెప్పేసింది అనమాట. ఆ రోజు పెళ్లి కూతురు అయిన తర్వాత తనే బయటకు తీసుకుని వెళ్ళి విశ్వాకు అప్పగించిన విషయం, అలాగే విశ్వ చాలా మంచివాడు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు కూడా ప్రేమించు, ఈ 2 ఇల్లులు కలవాలంటే నువ్వు తనతో ఉండాలి, ఇవన్నీ చెప్పింది తనే అని చెప్పి అన్నీ చెప్పేసి అమ్మా ఈ విషయాలన్నీ ఎవరికి తెలియదు కదా ప్లీజ్ అమ్మా నువ్వు కూడా ఎవరితో చెప్పకంటే ఎందుకమ్మా అలా చెప్తున్నావు అంటే లేదమ్మా నాన్న అనవసరంగా చాలా బాధపడతాడు, ఇప్పటికే చాలా బాధపడుతున్నాడు కదా, అనవసరంగా నా వల్ల కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి, అలాగే చందు అన్నయ్య కుటుంబం కూడా నాశనం అయిపోతుంది అంటే అప్పుడు నాన్న చాలా బాధపడతాడంటే ఎందుకు బాధపడతాడంటే నాన్న పెళ్లి చేసింది చందు అన్నయ్య పెళ్ళే కదా, సో ఇక తను తెచ్చిన అమ్మాయి ఇలాంటి చెడ్డది అని తెలిస్తే నాన్న బాధపడతాడు కదా, అందుకే నేను అందరి ముందు ఏమీ చెప్పలేక కామ్గా అయిపోయాను, నువ్వు కూడా ఎవరితో చెప్పొద్దమ్మా అనవసరంగా కుటుంబంలో గొడవలు స్టార్ట్ అవుతాయని చెప్పగానే సరేలే అమ్మా నువ్వేమీ బాధపడకు నేను చూసుకుంటాను నువ్వు చదువుకో అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇక నిజంగానే తనంటది నువ్వు నా బంగారమైన కూతురువి, మీ నాన్న చెప్పినట్టు మేము మిమ్మల్ని మంచిగానే పెంచాము అందుకే మీరు ఇంత పద్ధతిగా ఉన్నారు, సరే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను ఆ వల్లి సంగతి అని చెప్పేసి తనని వెళ్ళిపోనిస్తుంది అనమాట. ఇక దాంతో వేదవతి ఆలోచిస్తుంటే దీన్ని ఎలా డీల్ చేయాలా, దీన్ని బయటకు పంపించేసేయాలని చెప్పి తనలో తను మాట్లాడుకుంటుంది. మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేది చూడాల్సి ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.